హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బోయస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్ స్పెషల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా, సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో తయారైపోయే చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. నా వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి వీడియోని చూడండి. ప్లీజ్ నా వీడియోని సపోర్ట్ చేయండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై అరకిలో చికెన్‌తో చేస్తున్నాను. అరకిలో చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని, కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు సాల్ట్ వాటర్‌లో ఉంచి నీట్‌గా క్లీన్ చేసుకుంటే గనక చికెన్ నీసు వాసన రాకుండా చికెన్ ఫ్రై టేస్ట్‌గా వస్తుంది. ఈ విధంగా చికెన్ వేసుకున్నాక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని 5 నిమిషాల పాటు చికెన్ అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చికెన్‌ని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ అంతా బాగా ఉడికిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మరొక 2, 3 నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇలా ఇంకిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్‌లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గించుకుంటే చికెను, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా చికెన్ బాగా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. చికెన్‌ని ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే చికెన్ ముక్కల పైన లేయర్ లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం మసాలాలను వేసుకుందాం. చాలా సింపుల్ మసాలాలండి. బ్యాచిలర్స్ గాని, కొత్తగా వంట చేసుకునే వాళ్ళకి ఎక్కువ మసాలాలు చేసుకోవడం రాదు కదండీ! అలాంటి వాళ్ళ కోసం నేను ఈ చికెన్ ఫ్రైలో సింపుల్ మసాలాలను వేశాను. 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే గనుక కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు కారాలు, మసాలాలంతా చికెన్‌కి పట్టే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక చివరగా ఇందులోకి ఇప్పుడు ఈ చికెన్‌లోకి 4 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టించుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్‌కి అందరికి బాగా మసాలాలు, కారం పట్టి చికెన్ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే బ్యాచిలర్ చికెన్ రెడీ. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. బిర్యానీలో గానీ, రైస్‌లో గానీ, చపాతీలో గానీ ఎందులోకైనా తినొచ్చు. కొంచెం సెమీ గ్రేవీగా ఉండి టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా వీడియోలు చూస్తున్నారు గానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ చేయట్లేదు. నా వీడియోలని సపోర్ట్ చేయండి. మీరు నా వీడియోలను సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకోసం తప్పకుండా చేస్తాను. అంతేనండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ అనే కాదు, ఇంట్లో ఎప్పుడైనా అప్పటికప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.